వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు మంత్రి కొండ సురేఖ. మదనపల్లె పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగిన అయ్యప్ప భక్తులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అన్న వార్త తెలుసుకొని తీవ్ర సంతాపం తెలిపిన డాక్టర్ కె నారాయణ సిపిఐ కొల్లూరు ప్రక్షాళనపై ఒక్కసారిగా ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు అభినందించారు. యూపీఐ హయాంలో 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారి ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు. 1991 నుండి 1992 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అని సందర్భంగా సిపిఐ నారాయణ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అభిప్రాయాన్ని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం ఎట్లా మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% దాకా తీసుకుని చాలా కోరుకున్నాను. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపన పడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్ర లోటు. మేము ఒకసారి ఈ ఫిల్టర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, కొల్లేరుని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఐ వాస్ టోల్డ్ దట్ మన్మోహన్ సింగ్, former Prime Minister of India, died. It's a tragedy. In 10 years he was a Prime Minister, and long time he worked as in the academic field, and he is more particular about the GDP growth and also environmental issue. These two he is more particular, and he actually respected the democracy, secularism in this country. He's such a wonderful person we lost, and from CPI I pay my heartful homage for his passed away, and it is one kind of great loss to the country. కుప్పం మున్సిపాలిటీ 3వ వార్డులో గురువారం చెరుకట్ట నుండి బైపాస్ రోడ్ వరకు బటర్ఫ్లై ఎల్ఈడి లైట్స్ను ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్ దాము సోము, మైనార్టీ అధ్యక్షుడు జాకీర్, కాణిపాకం మాజీ డైరెక్టర్ వెంకటేష్, టీటీడీ పాలక మండలి సభ్యుడు శాంతారాం తదితర నాయకులు పాల్గొన్నారు. అశోక్ లేదా పని ఫోటో మా రాజమౌళి బ్రో చాలా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 15వ లోక్సభలో ఆయన ప్రధానిగా, నేను లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2004 నుండి 2014 మధ్య దేశ ప్రధానిగా ఆయన
ఎన్నో సేవలు చేశారని, ఉపాధి హామీ సమాచార హక్కు చట్టం తదితర చట్టాలు తెచ్చి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. 10 సంవత్సరాలు ప్రధానిగా చేసిన అత్యంత నిరంబడరుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 2014 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాను. 15వ లోక్సభలో నా సహచార ఎంపీలందరి పక్షాన మేమంతా కూడా వారితో చాలా సాన్నిధ్యంగా 5 సంవత్సరాలు గడిపేటువంటి అవకాశం దొరికింది. దాని తదుపరి కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. ఈ మధ్య 3-4 సంవత్సరాలుగా వారి అపాయింట్మెంట్ని మంత్రి అయిన తర్వాత కలవడానికి ప్రయత్నం చేసినాము. అనారోగ్య రీత్యా కలవలేకపోయినా వారు 92 సంవత్సరాలు అనేకమైనటువంటి అవార్డులు, అనేకమైనటువంటి కీర్తి ప్రతిష్ట సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు ఇచ్చిన సాన్నిధ్యం భవిష్యత్ రాజకీయాల్లో తప్పకుండా మాపై ప్రభావం చూపెడుతుంది. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ చేపట్టిన వైసీపీ నేతలు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేడు ర్యాలీ చేపట్టడం జరిగింది. మీరు చాపేస్తాడు సార్, ఆఫీస్ ఎక్కడ ఎక్కడ చేయాలి కానీ మీరు ఇక్కడ చాపేస్తాయి అనేసి మరి 5 మంది పొందామంటే కాంపౌండ్ వరకు పోతాము. మాట 10,000 10 లక్షలు పెరిగిన కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరసిస్తూ గత ఎలక్షన్ సమయంలో ఏవైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచేసింది అని మాట్లాడినటువంటి ఈ ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచింది. ఇది మామూలు ప్రజల మీద తీవ్రమైన భారం పడుతోంది. సో మా తరపు నుండి మీకు రిక్వెస్ట్, మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తారని, దయచేసి కరెంట్ ఛార్జీలని తగ్గిస్తూ ఇకపైన కూడా ఏ రకంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచకూడదని చెప్పి మా రిప్రజెంటేషన్ పట్టుకున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ హామీలు ఏవేవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా
ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికి తెలియకుండా ఈరోజు వారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము, వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు 10-15 సార్లు పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచి 6,000 కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు. అంతేకాకుండా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కామ్లని కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇదివరకు డిస్కామ్ దివాలా తీసేటటువంటి పరిస్థితి కూడా తీసుకొని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని ఇమ్మీడియట్గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండీ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా మోసపోయామనేటటువంటి విషయాన్ని ఇప్పటికే గమనిస్తా ఉన్నారు, గ్రహిస్తారు. ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలం మరింత ఉధృతంగా మేము పోరాటం కొనసాగిస్తాం. ఈ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల్ని అన్యాయాల్ని మేము ఎండగడతామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు అనిర్వచనీయమని, ఒక ప్రొఫెసర్, ఒక ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, దేశ ఆర్థిక శాఖ మంత్రి మరియు అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలందించారని, ఆర్థిక మాంద్య సమయంలో అన్ని దేశాలు ఇబ్బందులు పడిన సందర్భాలలో దేశ ప్రతిష్ట నిలబెట్టారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వార్డు కౌన్సిలర్లు మరియు నాయకులు మరియు కార్యాలయ సిబ్బందితో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్స్ దుర్గయ్య, దాసరి లావణ్య, ప్రవీణ్, కూతురు పద్మ, క్యాదాస్ నవీన్, అల్లె సాగర్, శ్రీలత, రామ్మోహన్, చుక్క నవీన్, లత, జగన్ మరియు మున్సిపల్ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ నందు చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అధ్యయనం లోపల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు లేని నోటును చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుతూ చేసిన కార్యక్రమం. మన్మోహన్ సింగ్ గారు 2004 నుండి అజయ్ నిన్న రాత్రి గౌరవ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పద్మపదించారని చెప్పేసి తెలవడంతో యావత్ భారతదేశం
ఒక దుఃఖంలోకి వెళ్ళిపోయి దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అందరు కౌన్సిలర్ అండ్ అలాగే మున్సిపల్ స్టాఫ్ పక్షాన ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అట్లాగే 2004 నుంచి 2014 వరకు ఆయన ఒక ప్రధానమంత్రిగా మన దేశాన్ని ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రూపశిల్పిగా మనకు ముందుండి మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి అట్లాగే ఆయన ఆర్థిక వ్యవస్థ ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎంతగానో ఎదిగి स्वर्गीय डॉक्टर मनमोहन सिंह, स्वर्गीय डॉक्टर मनमोहन सिंह। ప్రధానమంత్రి మరియు మాజీ ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించినారని తెలుపుటకు బాధాకరం. వారు భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆర్థిక మంత్రిగా మరియు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అనేక సంస్కరణలతో భారతదేశాన్ని ముందడుగు వేయించినారు. ముఖ్యంగా వారు మన భారతదేశానికి చేసిన సేవలకు మనం మరవలేనిగా ఉన్నాయి. ముఖ్యంగా వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి చిన్నవారికి ఆర్థిక చేయూతను అందించినారు. వారు చేసిన పనికి గవర్నమెంట్ పద్మవిభూషణ్ ప్రకటించింది. మరియు వారికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించినందుకు చైర్మన్ గారికి కృతజ్ఞతలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన రాజకీయ రంగు కూడా పులుముకోబోతుంది. దీంతో సినిమా పరిశ్రమకు దెబ్బపడే అవకాశాలు మొండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు ఇచ్చినటువంటి పరిహారం ఓ పక్కన పెడితే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చర్చించిన పిమ్మట ఇక ముందు బెనిఫిట్ షోలు, టికెట్లు పెంచే ప్రక్రియలు మరియు ఇతరేతర కార్యక్రమాలు ఉండవు అని సూచనప్రాయంగా చెప్పేసిన డైరెక్టర్ దిల్ రాజు. ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోలు, టికెట్ పెంచడం హైక్స్ ఉండవని ఇండైరెక్ట్ గా చెప్పిన దిల్ రాజు. మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి. అన్నమయ్య జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లిలో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధితుడే తమకు న్యాయం జరిగిందని చెప్పినా కూడా వినకుండా కొంతమంది స్టేషన్ వద్దకు వచ్చి గొడవకు దిగడం పద్ధతి కాదని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇద్దరు మనుషుల మధ్య జరిగిన కొట్లాటది. ఒక ముస్లిం అబ్బాయి ముందర వెళ్తుంటే వెనకాల మాలేసుకున్న ఆయన బైక్ మీద వస్తూ ఉంటే అతను సడన్ గా బ్రేక్ వేయటం వల్ల వెనకాల అతనికి జర్క్ రావటం, కిందకి దిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ట్రాఫిక్ ఇష్యూ లాంటి సంఘటనను తీసుకుని మత కలహాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది, డిస్పైట్ ఎవరైతే అఫెండ్ అయ్యాడో ఆ స్వామి చెప్పినా కూడా పబ్లిక్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పోలీసులు న్యాయం చేశారు. ఇన్ఫాక్ట్ అతను వెంటనే పోలీస్ స్టేషన్ లో క్షమాపణ కూడా చెప్పడం జరిగింది వాలంటరీగా. అది గొడవ ఎంతకన్నా పెద్ద చేయకూడదు అనుకుంటున్నామని బోత్ సైడ్స్ అగ్రీ చేశారు. అయ్యప్ప స్వామి భక్తులకి ఎక్కడా ప్రాబ్లం లేదు. దీంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరిగింది అనిపించింది, వాళ్ళు మాట్లాడారు, వెళ్లారు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తులు కానివ్వండి, అదేవిధంగా లోకల్ గా కొంతమంది తాగేసి కూడా వచ్చి గొడవ చేశారు. దీంట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అఫెండ్ అయిన వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నెట్లో కూడా ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది అపీల్ చేస్తూ నాకు న్యాయం జరిగింది, దీన్ని ఎంతకన్నా పెద్ద చేయొద్దని చెప్పి. కానీ ఏంటంటే ఈ సంఘటన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ ఉన్న ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ఎవరైతే
మా స్టేషన్ దగ్గరికి వచ్చి ఇంకా అది విషయం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా తీసుకొచ్చి ఒక 50 మందినో 100 మందినో వేసుకొచ్చి అక్కడ కొంతమంది మద్యం మత్తులో కూడా అక్కడ గొడవ చేసిన ఇది కూడా మేము ఐడెంటిఫై చేసాం. ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ బికాజ్ దట్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దట్ హోటల్లో ఉన్నారు, అక్కడ కూడా వెళ్ళి అదే ధ్వంసం చేద్దామని ప్రయత్నించాం. ఇవన్నీ ఆకతాయిలు చేసే పనులు. ఇది ఎక్కడ కూడా దీంట్లో దిస్ హ్యాస్ బీన్ డన్ వితౌట్ ఎనీ రీజన్. సో డెఫినెట్లీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికో 50 మందిని గుర్తించాం. మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ తీసి ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ అనేది లాంచ్ చేయమంటున్నాం. అండ్ ఇవన్నీ తీసి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తాం. ఎవరెవరైతే పోలీస్ విధులకు ఆటంకం కలిగించారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కంపల్సరీ 100% విల్ ఐడెంటిఫై ఆల్ దీస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ దేర్. ఎందుకంటే గొడవ చేయడమే కాదు, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయన్నది ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी, और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है, उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू। और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए, और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें, जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। आप देख सकते हैं ये भावुक पल है उनकी पत्नी के लिए भी, और यहाँ पर राजकीय सम्मान के साथ हम देख सकते हैं कि डॉक्टर मनमोहन सिंह जो कि हमारे बीच नहीं है, उन्हें श्रद्धा सुमन अर्पित करती हुई राष्ट्रपति द्रौपदी मुर्मू। और हमारे साथ राजेश राज जुड़े हुए। राजेश, एक बहुत ही भावुक पल है जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू जो डॉक्टर मनमोहन सिंह उनकी पत्नी के साथ भी क्षण बिताते हुए, और ये कहना अतिशयोक्ति ना होगा कि आर्थिक उदारीकरण के जनक के साथ साथ अगर कई अहम पदों की हम बात करें, जिसमें प्लानिंग कमीशन के अध्यक्ष की बात हो, आरबीआई गवर्नर की बात हो, वित्त सचिव की बात हो, वित्त मंत्री के तौर पर फिर सबसे सर्वोच्च पद यानी कि प्रधानमंत्री के पद पर आसीन रहे डॉक्टर मनमोहन सिंह। రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రాఘురామారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఒక ర్యాలీగా వచ్చి కన్సర్న్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మాకంటే ముందు మరి ఒక్క కుటుంబానికి ఈ రకంగా ఉంటే మిగతా ఎంతమంది అన్నిటి గురించి ఇంకొకటి కూడా ఎస్సీలకు వచ్చేసి 200 యూనిట్లు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు. దాన్ని వచ్చేసి ఈరోజు అది కూడా నీరు కడుస్తాడు. మరి అదొకటే కాదు, ఈ యొక్క పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈ 6 మాసాల్లో మళ్ళీ జనవరిలో ఒకటి మళ్ళీ రాబోతాడు. దాదాపు 15,500 కోట్ల ప్రజల నెత్తిన భారం పెడతా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఎన్నికల ముందు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారు? పెన్షన్ అన్నావు, రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా, 1,00,000 రూపాయలు అన్నావు, నెత్తిన శటగోపురం పెట్టావు. ఈ పొద్దుటికి ఒక్క రూపాయి ఏ రైతుకైనా పడిందా? అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి పంట నష్టపరిహారం రూపాయి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చావా? ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే రైతు భరోసా కానీ ఏదైనా ఇచ్చావారు? మరి ఎందుకు నీకు ఇంత రైతుల మీద కష్టం?
నేనైతే మాకు తెలుసు. ఒకప్పుడు నేను తెలుగుదేశంలోనే ఉన్నా. 1999 నుంచి 2004 నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా. ఏమైంది 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తే మొత్తం అఖిలపక్షం అంతా అన్ని పార్టీలు, కాంగ్రెస్ కమిటీ అన్ని పార్టీలు కలిసి మరి హైదరాబాద్లో ధర్నా చేస్తే బషీర్బాగ్లో మరి ఫైరింగ్ జరిపించి రైతులు కాల్చిన చరిత్ర ఇది అవునా కదా చెప్పండి. మరి అదే 2003లో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టాడు. అప్పుడు ఏమని పెట్టాడో, రైతులకు నేను ఉచిత కరెంట్ ఇస్తాను అని. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినటువంటి కార్యక్రమాలు ఈరోజు రాబోద్దు రాజశేఖర రెడ్డి గారు చేశాడు. దాన్ని అంతకంటే ఇంకా రెట్టింపుకంగా 2 కంటే ఎక్కువ ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అన్నిటికీ మించి చూస్తాను. బాధుడే బాధుడు అంటున్నారు. ఇప్పుడు 6 మాసాల్లో ఇది ఒక 15,000 లక్షల కోట్లు ఇది పెట్టాడు. మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ల విలువ కూడా పెంచాలనుకుంటున్నాడు. ఎవరైనా స్థలాలు అమ్మినా కొన్నా భూములు ఏదంటే కదా రిజిస్ట్రేషన్ల మీద కూడా పన్నంటున్నాడు. మరి మున్సిపాలిటీ ఈ రైతులు ఈ మన ఇల్లు గృహ వినియోగదారులు ఉన్నారు, యూజర్ ఛార్జీలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా ఇప్పుడు రెడీగా తయారవుతా ఉంది. అది ఒకటే కాదు, ఎక్కడ వరదలు వస్తే వరదల సెస్ని మళ్ళీ జీఎస్టీ మీద మళ్ళీ అది కూడా పెట్టాలని చూస్తాడు. మరి ఎట్టే ప్రజలంటే ఇది ఏమిటి? ఏ ఒక్కరికి ఒక పెన్షన్ తప్పగా ఏమన్నా ఇచ్చేవాళ్ళు? ఏ కుటుంబమైనా కానీ లబ్ధి చేకూరిందా? మరి ఎందుకు ఈ రకంగా ఇది చేస్తున్నారు ప్రజలు? ఏం చెప్పావు ఎన్నికల ముందు? దాదాపు 6 మాసాలు బడ్జెట్ అయిపోయింది, మానసికంతే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వస్తుంది. అమ్మఒడి ఇచ్చావా? రైతు భరోసా ఇచ్చావా? పొదుపులకు ఏమైనా చేసావా? స్కూల్లో పిల్లలకి ఏమైనా అమౌంట్ చేసావా? మరి ఏ కార్యక్రమం చేసావు? ఉచిత బస్సులు అన్నావు, పెట్టావా? మరి గ్యాస్ సిలిండర్ 3 అన్నావు, 1 ఇచ్చి సర్దుకునేవాడు గ్యాస్, అది కూడా అందరికీ ఇవ్వలే. మరి ఈ యొక్క పెన్షన్ కూడా ఇస్తున్నా ఉంటే దాన్ని కారణం ఒకటి 3,000 నుంచి 4,000 చేసి 1,000 రూపాయలు పెంచాడు, అది వాస్తవమే. దాంట్లో మతలబ్ ఏంటంటే దాదాపు 1,000 రూపాయలు 3,000 లేదా 4,000 చేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది? అంత 200 దాదాపు 25% ఆఫ్ ది పెన్షన్ వస్తుంది. ఈరోజు కట్ చేస్తున్నారు వెరిఫికేషన్ అని పెట్టి. అది చరిత్ర, తెలుగుదేశం పడే చరిత్ర. మరి ఏ ఒక్కటి చేయకుండా రైతులను ఈ రకమైన బాధలు పెడుతున్నాం, రైతులను అన్యాయం చేస్తున్నాం, రైతులు నట్టేట ఉంచుతున్నాం, అన్ని రకాల రైతులు నష్టపరిహారం చేస్తున్నారు. ఏ ఒక్క రూపాయినా ఏ ఒక్క రైతుకైనా ఇన్ని లక్షల మంది కుటుంబాలు రైతు కుటుంబాలు. ఇక వివరాల్లోకి వెళ్తే